సో నమ్మిన వాళ్లే తనను ముంచి జైలుకు పంపారనే కక్షతోనే రాజ్ కుమార్ ఈ దారుణానికి పాల్పడినట్టు కూడా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. అయితే భార్య పిల్లలను చంపే ఆ భయానక సమయంలో ఒక బాలిక కారులోనే ఉందనే ఆందోళనకరమైన విషయం కూడా ఈ కేసులో విచారణలో భాగంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం లభ్యమైన మొబైల్ ఫోన్తో పాటు ఆ వీడియోను సైన్స్ అండ్ ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించామని, పూర్తి సాంకేతిక ఆధారాలతో కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నామని కూడా సిపి తరుణ్ జోషి చెప్పారు. సో ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది? రాజ్ కుమార్ తనపై పోక్సో కేసు పెట్టాలని కక్షతోనే ఈ నెల 10న దారుణానికి ఒడిగట్టాడు. మొదట షాబాద్ టౌన్లో మైనర్ బాలిక తల్లి ఆ నానమ్మలను నరికి చంపేశాడు. అండ్ ఆ తర్వాత తన భార్య పిల్లలను కిరాతకంగా చంపేశాడు. సో మైనర్ బాలిక కారులో తీసుకెళ్ళి అఖిల్ సాగర్ చెరువు వద్ద గొంతు కోశాడు. సో ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అండ్ పోలీసులు సైతం కేసును సవాల్గా తీసుకొని నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టారు. సరిగ్గా ఈ క్రమంలోనే నిందితుడు రాజ్ కుమార్ విషం తాగి సూసైడ్కి పాల్పడ్డాడు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ వీడియో ఎందుకు చేశాడు అనేది చాలా కీలకంగా మారింది. కొన్ని డాట్స్ కనెక్ట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఆ బాలికని ఈ రాజ్ కుమార్ వేధించాడో, ఎంతమందిని పొట్టను పెట్టుకున్నాడో దానికోసం సో వాళ్ళకి డబ్బులు ఇచ్చాడట. సో ఇది అంటే ఎవరైనా చేయించారా, లేకపోతే నిజంగానే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ జరిగాయా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు. సో ఇప్పటిదాకా రాజ్ కుమార్ 6గురిని చంపేశాడు, ఆ మైనర్ బాలిక పోక్సో కేసు పెట్టిందని, ఇదంతా జరిగిందని, ఇంత కాన్సిక్వెన్స్, ఇంత రప్చర్ జరిగిందని సో అందరూ మాట్లాడుకుంటున్నారు. దాని తర్వాత కనీసం కనికరం లేకుండా కట్టుకున్న భార్యను, కన్న కొడుకుల్ని కూడా చంపేశాడని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో దాని వెనుక ఒక నిగూఢమైన ఒక నిజం బయటకు వచ్చింది. ఈ అమ్మాయి ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో సో అంతా అంటే వాళ్ళకి మగదిక్కులేని కుటుంబం. సో ఒక రకంగా ఎప్పుడైతే మగదిక్కు కోల్పోతారో వాళ్ళకి అంటే నిజంగా అంటే అందరూ ఆడవాళ్ళని కాదు, కొంతమంది ఊళ్ళలో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరో చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడలేని వాళ్ళు ఉంటారో ఆ టైంలో కొంచెం బెండ్ అవుతారు. అంటే ఇతను నిజంగానే మన ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాడు, చూసుకోగలడని నమ్మకం ఉంటే వాళ్ళతో కలిసిపోవడానికి సిద్ధం. లేదు, ఆల్రెడీ ఇక్కడ రాజ్ కుమార్కి పెళ్ళైంది కాబట్టి కొంచెం ఆలోచిస్తారు. రేపొద్దున ఈ అమ్మాయి చిన్నపిల్ల, ఈ అమ్మాయిని వాడికిస్తే ఈ ఈవిడి జీవితం పాడైపోద్ది. సో చదివిద్దామనే యాంగిల్లో చదివించుకుంటూ వచ్చారు. ఆల్రెడీ అదే టైంలో ఏదైతే వాళ్ళకి సర్వైవల్ కోసం మనీ కావాలో ఆ డబ్బులు ఈ యొక్క రాజ్ కుమార్ దగ్గర నుంచి తీసుకున్నారు. మరి ఇక్కడ తప్పెవరిది? ఎవరిని నిందిద్దాం?